ప్రైజ్ లార్డ్. ప్రభునామాన సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియ బిడ్డలారా, ఈ దినము ప్రభువు మనకు అనుగ్రహించిన లేఖన భాగంలో నుండి ఆదికాండము 3వ అధ్యాయము 9-10 వచనాలను కొంతసేపు మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము 9-10 వచనాలు. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవెక్కడ ఉన్నావు అనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుంటిని కనుక భయపడి దాగుకుంటునెను. చాలా చక్కటి అంశం మనం ఈ దినాన ధ్యానిస్తూ ఉన్నాము. దేవుడు సంధ్యావేళ ఆదామును కలుసుకోవటానికి, ఆదాముతో ముచ్చటించటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకనగా దేవుడు తన పోలికగా, తన ప్రతిబింబముగా ఈ భూలోకములో నరుడు ఉండాలని ఆయన ఆశించుతూ ఉన్నాడు. ఎందుకనగా దేవుడు ప్రేమ స్వరూపి. దేవుని ప్రేమ అపారమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమకు ఎల్లలు ఉండవు. అటువంటి ప్రేమ స్వరూపి అయిన దేవుడు మానవుని తన స్వరూపమందు సృజించి, తన ప్రతిబింబాన్ని, తన పోలికను ఈ భూలోకములో ఉంచి, ఆ పోలికతో లేక ఆ ప్రతిబింబముతో ప్రతిదినాన సంధ్యావేళ మాట్లాడటానికి ప్రభు వస్తున్నాడు. మహిమదేహము ధరించినటువంటి ఆదాముతో మహిమాన్వితమైన దేవుడు ముచ్చటించటానికి, సహవాసము చేయటానికి ప్రభువే దిగి వస్తున్నాడంటే ఎంత ప్రేమ కలిగిన ప్రభువో మనం ఒకసారి పరిశీలించుకుందాం. అంతగా మానవుని దేవుడు ప్రేమించాడు. కాబట్టి ఎక్కడ దాక్కున్నావు ఆదామంటే, నేను దిగంబరిగా ఉన్నాను కనుక భయపడి నేను దాక్కున్నాను, పారిపోతున్నాను అంటాడు. ప్రియ బిడ్డలారా, మన జీవితంలో మనం ఏదైనా తప్పిదము చేసినప్పుడు దేవుని పాదాలు పట్టుకునకుండగా పారిపోతుంటాం. ప్రార్థించకుండగా, దేవునికి అర్పణలు అర్పించకుండగా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండగా, పశ్చాత్తాప పడకుండగా ప్రభువుకు దూరమైపోతుంటాం. అది కఠినమైనటువంటి నిర్ణయము. ఆ నిర్ణయమును బట్టి దేవునికి మనం దూరం అయిపోతుంటాం. ప్రియ స్నేహితులారా, దేవుని బిడలారా, ఎప్పుడైతే ఆదాము తినకూడని పండును తిన్నాడో, మంచి చెడ్డలను తెలివినిచ్చు పండును తిన్నాడో, దేవుని యొద్ద నుండి పారిపోవటానికి, మరి రెండవదిగా భయపడుతూ ఉన్నాడు. మొదటిగా మన లోపాన్ని మనము సరిచేసుకునకుండగా దేవుని యొద్ద నుండి ఎంత మాత్రం పారిపోలేము. ఎందుకనగా దేవుడు ప్రేమస్వరూపి. ఆయన కనులు ప్రతి స్థలమందు ఉంటున్నాయి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనములో మనం చూసినట్లయితే చక్కటి మాట ఉంటుంది. యెహోవా కనులు ప్రతి స్థలం మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. దేవుని కనులు ప్రతి స్థలంలోనూ ఉంటాయి. ప్రతి మనిషిపై ఆయన కనుదృష్టి ఉంటుంది అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదేవిధంగా దేవుడు చూడనిదంటూ ఏమీ ఉండదు. కానీ దేవుడు ఆదామును ప్రశ్నిస్తున్నాడు, పిలుస్తున్నాడు. నా దగ్గరికి వస్తావా, రమ్ము అంటున్నాడు. మనము దేవుని యొద్ద నుండి పారిపోలేము. భూమి ఆకాశములు తాను సృష్టించిన దేవుడు. ఆయన సన్నిధి నుండి మనం ఎక్కడికి పారిపోలేము అంటాడు దావీదు. ప్రియ స్నేహితులారా, దేవుని బిడలారా, పాపముతో ఉన్నటువంటి, పాప మలినమైపోయినటువంటి ఆదాము దేవుని యొద్ద నుండి దూరమైపోతున్నాడు. దేవుని యొద్ద నుండి పారిపోతున్నాడు. అందుకై దేవుడు తననే దర్శించటానికి, ఆదామా నువ్వెక్కడ ఉన్నావు అంటాడు. కానీ ఆయన స్వరం విన్నప్పుడు పాపము చేసినటువంటి ఆదాము, దేవునికి దూరమైపోయిన ఆదాము ఎంతగానో భయపడుతూ దేవునికి దూరంగా దాక్కున్నట్టుగా మనం చూస్తుంటాం. అందుకై ప్రియ స్నేహితులరా, ఆయన నుండి మనం ఏమీ కూడా దూరము చేసుకోలేము. ఆయన నుండి మనం ఏమీ కూడా దాచిపెట్టలేం. దేవుడు సర్వంతర్యామి. అన్ని చోట్లలో, అన్ని స్థలములలో ఆయన ఉండే దేవుడు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియ స్నేహితులారా, దేవుని బిడలారా, ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనములో మనం చూసినట్లయితే చక్కటి మాటని ఇక్కడ చూస్తాం. ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనంలో, ఏలియనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద
దృష్టి ఉంచి తిని, మరియు నా కనులు నా కనులకు మరుగు కాలేదు, వారి దోషమును నాకు మరుగై ఉండలేదు. ఇక్కడ మనము కాళ్ళతో పరిగెత్తి చేసే పాపము, చేతులతో చేసే పాపము, దృష్టి నిలిపి చేసే పాపమును ఆయన పరిశీలిస్తున్నాడు. ఆయనకు మరుగుగా ఏమీ కూడా లేదు అని వాక్యము తెలియపరుస్తుంది. నిజమే, మనము పాపం చేయు సమయంలో, దోషారోపణ చేసే సమయంలో నేనే నీతిమంతుడని, నేనే యథార్థవంతుడని ఒకరి ముందు మనం ప్రవర్తిస్తుంటాం. కానీ మన రోత జీవితము, మన మనస్సాక్షి మనకన్నా ముందుగా ప్రభు ఎరిగినవాడు. అందుకై ఆయన మనపై దృష్టి నుంచే దేవుడు. ఆయన కనికరపూర్ణుడు, కృపగలిగినవాడు, వాత్సల్యత కలిగినవాడు. కాబట్టి ఆదామును పిలుస్తున్నాడు. ఎలా పిలుస్తున్నాడంటే, ఆదామా, నువ్వు ఎక్కడ ఉన్నావు? ఏ చోట ఉన్నావు? ప్రతి దినాన నీతో సంభాషించడానికి, నీతో నేను ఆ సహవాసం చేయడానికి నేను వస్తూ ఉండగా నాకన్నా ముందుగా నువ్వే ఎదురుపడి వచ్చే వ్యక్తివి కదా. కాబట్టి ఈ దినాన ఏమైపోయావు, ఎక్కడ ఉన్నావు అని పిలిస్తే, నేను దిగంబరిగా ఉన్నాను కాబట్టి భయపడి పారిపోయాను అంటాడు, దాక్కున్నాను అంటాడు. మనము దేవుని సన్నిధిలో నుండి మనం ఎక్కడికి పోలేము. ఆయన సన్నిధి మనకు నిత్యాశ్రయము. ఆయన సన్నిధిలో మనకు నెమ్మది కలుగుతుంది. మన హృదయానికి ప్రశాంతత కలుగుతుంది. మన దేహమునకు ఆరోగ్యము కలిగించేది ఆయన సన్నిధి మాత్రమే. ప్రభు ఆయన కృప, ఆయన కాపుదల, ఆయన వాగ్దానము, ఆయన సన్నిధి నుండి మనకు అనుగ్రహించగలిగిన సమర్థుడు. అందుకై దేవుడు ప్రేమించిన నరుని, అనగా మొదటి మానవుడైనటువంటి ఆదామును పిలుస్తూ ఉన్నాడు. ఈ దినములో నిన్ను నన్ను కూడా పిలుస్తున్నాడు. నీవెక్కడ ఉన్నా, నీవే స్థితిలో ఉన్నా ప్రభు పాదాలు పట్టుకోవాలని ప్రభు మనవి చేస్తున్నాడు. ఎందుకనగా ప్రభు తన అపారమైన కృప, తన వాత్సల్యత ద్వారా మానవులమైన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎందుకు అంతగా ప్రేమిస్తున్నాడంటే, ఆయన పోలికగా నిన్ను నన్ను నిర్మించాడు. ఆయన ప్రతిబింబము ఈ భూలోకములో ఉండాలని ఆశించాడు. కాబట్టే ప్రియబిడ్డలారా, ఈ భూలోకములోనికి మొదటి మానవుడు తప్పిదము చేసినప్పటికీ క్షమించి ఆయన మనపై తన కృప చూపించటానికి నరవతారిగా ఈ భూలోకములోనికి దిగి వచ్చినట్టుగా మనం చూస్తుంటాం. ఆ చెడిపోయిన మానవుని, తప్పిపోయిన మానవుని తిరిగి మరలా తన సన్నిధికి లేక తన సహవాసములోనికి తీసుకుని రావాలని, నిత్యమైన శాశ్వతమైన తన కృపకు పాత్రులుగా ఉండాలని, ఆ రీతిగాని శాశ్వతమైన తన సన్నిధి కాంతి మనపై ఉంచాలని, ఆయనతో నిత్యమైనటువంటి రాజ్యమునకు వారసులు అవ్వాలని, నిత్యమైన సావాసం చేయాలని ప్రభు ఆశించి ఈ లోకములో మానవులమైన మనల్ని ప్రేమించి, తప్పిపోయిన మనల్ని ప్రేమించి ప్రభు మనకు శాశ్వతమైనటువంటి పరలోక రాజ్యమునకు వారసులుగా చేయటానికి ఈ భూలోకములో ఆయన దిగివచ్చి తన ప్రాణాన్నే అర్పించి నీ కొరకు నా కొరకు రక్షణ సిద్ధపరచాడు. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి నుండి, దేవుని సహవాసములో నుండి ఎప్పుడు ఎన్నడూ తొలగిపోకూడదని ప్రభునామాన మనవి చేస్తున్నాను. దేవుడి మాటలు మనందరి వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ లాట్. అందరికీ దేవుని నామాన నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను.